హలో అండి. ఈ మధ్య మీరు ఎక్కడ చూసినా కూడా ఫ్యాటీ లివర్ డిసీజ్. అంతకుముందు ఏంటంటే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లివర్ పాడవుతది. అండ్ దానివల్ల ఫ్యాటీ లివర్ వస్తది, సిరోసిస్ వస్తది అనుకుంటూ ఉంటాం. బట్ చాలా మందికి ఆల్కహాల్ తీసుకోకపోయినా గూడా ఫ్యాటీ లివర్ డిసీజ్ వెరీ కామన్. ఇంకొకటి డయాబెటిస్ అసోసియేషన్ చాలా మందికి కామన్ ఉంటా ఉంటది. ఇంకా కొంతమందిలో ఈవెన్ వాళ్ళు వెయిట్ అంతేమి ఉండరు. సన్నగా ఉన్నా కూడా ఫ్యాటీ లివర్ వస్తా ఉంటది. అసలు వీటికి రియల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏంటి? ఎందుకు ఇలా జరుగుతుంది? వాటి గురించి తెలుసుకుందామండి. లివర్‌లో ఫ్యాట్ అక్యుములేట్ కావడం వల్ల ఇన్సులిన్ అనేది ప్యాంక్రియాస్ నుంచి ప్రొడ్యూస్ అయ్యి మన గ్లూకోజ్ కంట్రోల్ మెయింటైన్ చేస్తా ఉంటది. ఎప్పుడైతే లివర్‌లో ఫ్యాట్ పెరగడం వల్ల ఈ మెకానిజం దెబ్బతింటది. అంటే ఇన్సులిన్ ఉంటది కానీ అది పనిచేయదు. దాన్నే చెవిటోడి ముందు శంఖం ఊదినట్లు అన్నట్లు. అంటే నీకు ఇన్సులిన్ సర్ప్రైజ్ ఉంటా ఉంటది. బట్ గ్లూకోజ్ కంట్రోల్ కాదు. సో, అందువల్ల ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఏం చేయాలనుకుంటే విసరల్ ఫ్యాట్ అంటారు. అంటే బాడీలో బయట ఫ్యాట్ లేకపోయినా కూడా లివర్‌లో ఉన్న ఫ్యాట్‌ని తగ్గించడం అండి ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనకు ఫ్యూ గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ ఇన్ లివర్ తగ్గిపోతే ఆటోమేటిక్‌గా ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతా ఉంటది. దానివల్ల వెయిట్ లాస్ బెటర్‌గా పనిచేస్తా ఉంటది. అట్ ది సేమ్ టైమ్ ఎస్పెషల్లీ ఎర్లీ స్టేజ్ ఆఫ్ డయాబెటిస్ కంట్రోల్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. వీటికి మనం ఏం చేయొచ్చు? అంటే మనకి సైంటిఫిక్‌గా ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే ఇది ఇంప్రూవ్ అవుతూ ఉంటది. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ అవాయిడ్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ తీసుకొని సడెన్‌గా బ్లడ్‌లోకి షుగర్ వచ్చేదను అది ఆటోమేటిక్‌గా క్విక్‌గా లివర్‌లోకి ఫ్యాట్ లాగా కన్వర్ట్ అవుతా ఉంటది. సో, ఆ ఇనిషియల్ స్టెప్‌ని తగ్గించాలి. దానికి ఏం చేయాలనుకుంటే ప్రోటీన్ ఫుడ్ అండ్ ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి. ఇది ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ నంబర్ 1. దానివల్ల ఏంటంటే లివర్‌లో ఫ్యాట్ పేరుకోవడం తగ్గిపోతది. ఇంకొకటి మన బాడీలో షుగర్ ఉన్నదాన్ని సింక్స్ అంటారు. అంటే వాటిని అబ్జార్బ్ చేయడానికి మజిల్ మాస్ పెరిగితే ఎక్సర్సైజ్ చేయడం వల్ల మజిల్ మాస్ పెరిగితే ఆ గ్లూకోజ్ ఇట్లా మజిల్‌లోకి డైవర్ట్ అయిపోతా ఉంటది. అప్ టు 80% ఆఫ్ బ్లడ్ గ్లూకోజ్ విల్ బి యుటిలైజ్డ్ ఫర్ మజిల్స్. సో, దట్స్ నెక్స్ట్ సెకండ్ స్టెప్. ఇంకొకటి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. సో, ఎప్పుడైతే మన బాడీలో గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్ అండ్ లివర్‌లో దాన్ని పేరుకుపోయిన ఫ్యాట్‌ని బయటికి తీయాలి అనుకుంటే ఫాస్టింగ్ ఉండడం వల్ల పేరుకున్న కొవ్వు లివర్‌లో నుంచి బయటకు వస్తా ఉంటది. సో, ఇవి 3 స్టెప్స్ తీసుకోవడం వల్ల చాలా వరకు మీకు ఫ్యాటీ లివర్ ఇంప్రూవ్ అవుతా ఉంటది. వాటి తర్వాత వెయిట్ రిడక్షన్ కూడా ఉంటది. అట్ ది సేమ్ టైమ్ డయాబెటిస్ ఎర్లీ స్టేజ్‌లో కంట్రోల్‌లో కూడా అవుద్దండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రమోట్ అవర్ ఛానల్ ఫర్ హానెస్ట్ అండ్ healthy tips. Thank you.